మీడియా మిత్రులకి మరియు కర్నూలు ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు విశేషం ఏంటంటే మన కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో 6వ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తల్లి అన్నమాట. అంటే ఆవిడ పేరు ఖాదర్బీ. వాళ్ళ కొడుకు 45 సంవత్సరాలు. అతను గత 2-3 సంవత్సరాలుగా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నాడు, డయాలసిస్లో ఉన్నాడు. ఆవిడకి ఆ పేషెంట్కి వాళ్ళ తల్లి 70 ఇయర్స్ ఉన్నటువంటి తల్లి ఆవిడ కిడ్నీ దానం చేయడం జరిగింది. పోస్ట్ ఆపరేటివ్గా మొదటి రోజునే యూరిన్ బాగా రావడము, మరి క్రియాటిన్ అనేటువంటిది మంచి ఇంప్రూవ్మెంట్ రావడము, పేషెంట్ డయాలసిస్ లేకుండా ఎంతో ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నాడు. గత వారం రోజులుగా ఏ విధమైనటువంటి డయాలసిస్ లేదు పేషెంట్కి. గత 10 డేస్ నుంచి ఈరోజు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు, అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు. అంతా పేషెంట్స్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో 6వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి మనం బోత్ డోనార్ అండ్ రిసిపెంట్ ఇద్దరిని సేఫ్గా డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఈ 6వ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనకు ఖాదర్బీ అనే డోనారు తన కొడుకైన మహబూబ్ బాషా గారికి కిడ్నీ ఇచ్చారు. అయితే ఖాదర్బీ గారి వయసు 70 ఏళ్ళు. ఎస్, మీరు విన్నది కరెక్టే, 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అయినా కూడా తన ముందుకు రావడం తన గొప్పదనం. మన సైడ్ నుంచి మన డాక్టర్స్ అందరూ కలిసి తన బాడీని మొత్తం స్టడీ చేసి అన్ని టెస్టులు చేసి తన కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా తన ఆరోగ్యానికి ఏమీ అవ్వదు అని మనకి భరోసా వచ్చిన తర్వాతనే మనం కిడ్నీ తీసుకోవడం జరిగింది. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆబ్వియస్గా 70 ఏళ్ళు వయసు కాబట్టి కొద్ది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా ఛాలెంజింగే. సో అలా డిఫికల్ట్ సర్జరీ, డిఫికల్ట్ మేనేజ్మెంట్ అంతా చేసి ఈరోజు మనము విదిన్ 1 వీక్లో బోత్ డోనార్ అండ్ రిసిపియంట్ ఇద్దరిని నార్మల్ క్రియాటిన్తో డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానికి ఏజ్ అనేది నాట్ ఒక లిమిటేషన్, ఒక నంబర్ అనేది ఏం లేదండి. సో కొంతమంది 50 ఏళ్ళు ఉన్నా వాళ్ళ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండవు, సో వాళ్ళని మనం తీసుకోము. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా మనకి కిడ్నీలు టెస్ట్ చేసి బాగుంటే డెఫినెట్లీ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక ఇంత ఏజ్ ఉంటేనే కిడ్నీ ఇవ్వాలి, ఇంత ఏజ్ ఉంటే కిడ్నీ ఇవ్వకూడదు, డొనేట్ చేయకూడదు అనే రూల్స్ ఏం లేవండి. సో ఎవరైనా ముందుకు వస్తే కిడ్నీ ఇవ్వడానికి వాళ్ళని డీటెయిల్గా స్టడీ చేసి డీటెయిల్గా టెస్టులు చేసి అన్నీ బాగుంటే డెఫినెట్లీ కిడ్నీ తీసుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం ఉండదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ మెడికవర్ హాస్పిటల్ కర్నూలు ఎన్టీఆర్ వైద్య సేవలో జరుగుతున్నవి. సో ప్రతి నెల రెగ్యులర్గా ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. సో అవసరం డయాలసిస్తో బాధపడుతున్న వారికి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎన్ శివఫణీంద్ర, అనస్థీషియా కన్సల్టెంట్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు అండి. ఆల్రెడీ డాక్టర్ అబ్దుల్ సమద్ సార్ గారు, డాక్టర్ సిద్ధార్థ్ గారు చెప్పారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమి అంటే, ఎస్పెషల్లీ దీంట్లో పెద్ద ఆవిడ 70 సంవత్సరం ఆవిడ ఆమె కొడుకు ఇవ్వడం అదే ఇంపార్టెంట్. అసలుకి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా, మత్తు మందు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 70 సంవత్సరాల ఆవిడ కూడా కొంచెం అనస్థీషియా రిస్క్ ఉన్నా, హై రిస్క్ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, తర్వాత అనస్థీషియా ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మత్తు మందు నొప్పి లేకుండా 2-3 రోజుల వరకు, 4 రోజుల వరకు నొప్పి లేకుండా, ఆ తర్వాత నీట్గా సర్జరీ చేయడము, మత్తు మందు బాగా నొప్పి లేకుండా ఉండడము, తర్వాత యూరిన్ అవుట్పుట్ రావడము, క్రియాటిన్ బాగా నార్మల్ అవ్వడము, ఇన్ఫెక్షన్ లేకుండా పేషెంట్ బాగా హెల్తీగా ఉండి ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది. సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఏజ్ క్రైటీరియా ఏమీ లేదు. పేషెంట్ హెల్తీగా ఉండాలి. కిడ్నీస్ ఎంత ఏజ్ అయినా పర్వాలేదు, 70 అయినా కానీ 60 అయినా కానీ హెల్తీగా ఉండి టెస్ట్ చేసిన తర్వాత అన్ని ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి అంటే ఎవరైనా ఇవ్వచ్చు. అది ఏజ్ క్రైటీరియా లేదు, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఇవ్వాలి అని అపోహ ఏమీ లేదు. ఇది మన సొసైటీ. నమస్కారం అండి, నా పేరు మహబూబ్ బాషా. నేను మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. మా అమ్మ కిడ్నీ ఇచ్చింది. మా అమ్మకు 70 సంవత్సరాలు అయినా కిడ్నీ సక్సెస్ఫుల్గా నాకు ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఆపరేషన్ చేసి బాగానే సక్సెస్ఫుల్ చేశారు. నాకైతే హెల్తీగా అయింది, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నానండి మెడికల్ హాస్పిటల్లో. ఓకే.